హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లరి విన్ను. ఈరోజైతే మరొక కొత్త రెసిపీతో మా ముందుకైతే వచ్చేసానండి. అదేమిటంటే ఆలు మష్రూమ్ మసాలా కర్రీ అండి. ఇంట్లోనే చాలా ఈజీగా, చాలా టేస్టీగా, తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన మెథడ్లో కనుక మీరు ఒక్కసారి ఈ కర్రీని ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. అండ్ ఈ కర్రీని కూడా మనం వేడి వేడి అన్నంలో కనుక కలుపుకొని తిన్నట్టయితే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఆలు మష్రూమ్ మసాలా కర్రీని తయారు చేసేద్దాం రండి. దీనికి కావలసిన ఐటమ్స్: మష్రూమ్, ఆలు, ఉల్లిపాయలు, టమాటో, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి. ముందుగా మష్రూమ్స్ని అయితే కట్ చేసుకొని ఒక బౌల్లోనికి తీసుకుందాం. ఈ బౌల్లోనికి తీసుకున్న తర్వాత వీటిని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కడుక్కోవాలండి. ఇలా కడగడం వల్ల మనకి ఇందులో ఉన్న మట్టి అనేది అయితే తొలగిపోతుంది. సో నెక్స్ట్ నేను ఆలుని కూడా కట్ చేసుకుంటున్నానండి. ఆలు అనేది నేను ఇక్కడ పచ్చి తీసుకున్నాను. సో పచ్చి తీసుకున్నాను కాబట్టి కాస్త పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి, లేదంటే పేస్ట్లా అయిపోతుంది. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసి కాస్త జీలకర్ర, పచ్చిమిరపకాయల్ని, 3 లేదా 4 లవంగాల్ని తీసుకొని బాగా ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై చేయడం వల్ల లవంగాల్లో ఉన్న మసాలా అంతా పడుతుంది. నెక్స్ట్ ఇలా ఫ్రై చేస్తుండగానే మధ్యలో కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు అన్ని స్టార్టింగ్లో వేసేసుకుంటే మాడిపోతుంది, మధ్యలో వేసుకుంటే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. తరువాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా ఇందులో వేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేయాలండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాక ఇందులోనికి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని కూడా వేసి ఒక్కసారి కలుపుకోవాలి. ఆలు ముక్కలు అనేవి పచ్చివి కాబట్టి త్వరగా బాయిల్ అవ్వవు. కాబట్టి వీటిని ఎక్కువసేపు బాయిల్ కాకుండా తక్కువ టైంలో అయిపోవాలంటే సాల్ట్ అనేది వేసుకోవాలండి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని అయితే వాడుతున్నాను. సో ఇలా సాల్ట్ని వేసుకొని ఒకసారి కలుపుకొని వీటిని గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అనేవి ఇందులో వేసేస్తున్నానండి. ఇలా మష్రూమ్స్ని వేసి వీటన్నిటిని కూడా బాగా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిపై మూత అనేది పెట్టేస్తున్నానండి. మూత పెట్టి 2 నుండి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తున్నాను. ఉడికించిన తర్వాత చూడండి, 2 to 3 మినిట్స్ తర్వాత మొత్తం మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా కూడా కిందకి దిగిపోతుంది. మన కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది. ఇలా మష్రూమ్లో వాటర్ కిందకి దిగిపోతుంది అంటే మష్రూమ్ అనేవి దగ్గరగా అవుతున్నాయి, బాయిల్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఇందులో నేను కాస్త పసుపునైతే యాడ్ చేసుకున్నానండి. పసుపును వేసి మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకున్నాను. కలిపిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా ఇందులో వేస్తున్నానండి. టమాటా ముక్కలను వేసి వీటిని కూడా బాగా కలుపుకొని నేను ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని అయితే వేస్తున్నానండి. మీరు కనుక కారం ఎక్కువగా తిన్నట్టయితే ఇంకో టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే సరిపోతుంది. అదేవిధంగా 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను. సో మనకి 1.5 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి. వేసుకున్నాక వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని దీనికి మూత పెట్టేసి 2 నుండి 3 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. 2 to 3 మినిట్స్ తర్వాత మనం అర గ్లాసు వరకు వాటర్ని అయితే పోస్తున్నానండి నేను, ఎందుకంటే అడుగు పట్టకుండా ఉండడానికి. వాటర్ పోసి మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం కాస్త మసాలా పొడిని వేసుకుంటున్నాను. ఇంచుమించు 1 టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడిని వేసుకున్నాను. అదేవిధంగా మెంతు పొడిని కూడా వేసుకున్నానండి. మెంతు పొడి అనేది టేస్ట్ బాగుంటుంది. సో మెంతు పొడిని వేసి కలుపుకొని దీనికి మూత పెట్టేసి 3 నుండి 4 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించి తర్వాత మూత తీసి చూస్తే మనకి ఎంతో రుచికరమైన ఆలు మష్రూమ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతే, మనకి ఎంతో టేస్ట్ అయిన రుచికరమైన ఆలు మష్రూమ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఆహా,
ఇంకా మీకు ఇష్టమైన వాళ్ళకి పెడితే లొట్టలేసుకొని మరి తిని మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారండి. అండ్ నేను చేసిన రెసిపీ మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది కింద కామెంట్ బాక్స్‌లో అయితే చెప్పండి. అండ్ నా ఛానల్ గనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.